అందరికీ నమస్తే. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే ఈ 24 ఎలక్షన్లలో 164 కూటమికి వెళ్ళిపోయాయి. అదేవిధంగా 11 వచ్చేసి వైఎస్ఆర్సీపీకి నిలబడ్డాయి. ఈ వైఎస్ఆర్సీపీ మొన్న అసెంబ్లీ సమావేశాలలో వచ్చి ప్రమాణ స్వీకారాలు చేసి వెళ్ళిపోవడం, అదేవిధంగా మరుసటి రోజు రాకపోవడం అనేది 11 మంది నియోజకవర్గాల విధి విధానాల్లో భాగంగా ప్రజలకు ఒక భరోసా విధానాన్ని కల్పించే విధంగా ఉండాలి. ఎందుకంటే ఒక మాజీ సీఎం గారు ప్రతిపక్ష నేతగా అక్కడ నిలబడే విధంగా ఉండాలి తప్ప వెంటనే మీరు మౌనప్రదంగా బయటికి వెళ్ళిపోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. అది తెలియజేస్తున్న మహాజన రాష్ట్ర సమితి మీ నియోజకవర్గ పరిధిలో మీ ప్రజలకు, మీకు గెలిపించిన ప్రజలకు కూడా మంచి అభిప్రాయాలతో వాళ్ళు ఏ విధంగా అయితే మీకు ఓట్లు వేసి గెలిపించారో ఈ 11 మంది కూడా కరెక్టుగా ప్రజలకు ఎల్లవేళలా ఉండాలి, అండదండగా నిలబడాలి. అన్ని విధాల వాళ్లకు అసౌకర్యాలు కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, లేదంటే అధికార పార్టీ నుండి, అధికార విధానం నుండి ప్రజలకు ఏదైనా ఇబ్బందులకు గురైతే వాటిని నిలదీసే విధానాలు కూడా మీ దగ్గర ఉండి మీరు ఖచ్చితంగా అన్ని విధాలుగా ముందున్నారని కూడా తెలియజేస్తారు.